ఇప్పుడు దిస్ ఫిల్మ్ విల్ అడ్రస్ ఆల్ ద టైమ్ టు కమ్. బిగినింగ్ ఫిల్మ్ కదా ఫస్ట్. రాజ్ కుమారుడు మహేష్ బాబు ఫస్ట్ పిక్చర్ మంచి హిట్. మహేష్ బాబుని ఒక మంచి మార్గాన్ని వేసింది మహేష్ బాబు ది రెస్ట్ ఆఫ్ ది కెరీర్. ఈ కమర్షియల్ షేపింగ్ ఉంటుంది కదా, హీరో క్యారెక్టర్, నీ ఓన్ ప్రిపరేషన్ కానీ లేకపోతే డైరెక్టర్ ప్రిపరేషన్ కానీ. వాట్ ఈస్ యువర్ ప్రిపరేషన్ ఇన్ దిస్? ఒక యు ఆర్ గోయింగ్ టు ఎమర్జ్ యాజ్ ఎ కమర్షియల్ హీరో. దాని నుంచి ఒక పెద్ద బిగ్ ప్రెమిసెస్ నుంచి వస్తున్నప్పుడు యూ విల్ హ్యావ్ దట్ వెల్కమ్ ఆల్సో కదా. సో ఆ ప్రిపరేషన్ ఎలాగా, వాట్ ఈస్ యువర్ ప్రిపరేషన్? సో నాకేంటంటే నాట్ జస్ట్ ఫర్ మూవీస్ బట్ జనరలీ ఇన్ లైఫ్ నేనేమనుకుంటానంటే ఏదైనా చేస్తే 100% చేయాలి. ఓకే ఇది కూడా చేద్దాం, ఇది కూడా ట్రై చేద్దాం అని కాకుండా ఐ న్యూ ఫ్రమ్ ద మూమెంట్ ఐ డిసైడెడ్ నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పటి నుంచి నేను ఇంకా నా లైఫ్ దీనికి కంప్లీట్లీ 100% నాకు ఇంకా ప్లాన్ బీలు ఇంకేం లేవు నా లైఫ్లో, ఇంకంతే. ఐ ఓన్లీ హ్యావ్ దిస్. సో ఐ రిమెంబర్ దిస్ ఇస్ ఇప్పుడు July 30th శ్రీనివాస్ మంగపూర్ రిలీజ్ అవుతుందంటే ఇది నాకు యాక్చువల్లీ ఒక 10 year జర్నీ. నేను ఫస్ట్ వెన్ ఐ డిసైడెడ్ వెన్ ఐ వాజ్ లైక్ 14-15 నుంచి నేను సరే సినిమాలు చేద్దాం అన్నప్పటి నుంచి నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ మై యాక్టింగ్ ట్రైనింగ్ కానీ, ఫైట్ ట్రైనింగ్ కానీ, డాన్స్ ట్రైనింగ్ కానీ నేను స్టార్ట్. అండ్ ఇట్ కేమ్ వెరీ న్యాచురలీ టు మీ. నేను ఎవరు నన్ను ఫోర్స్ చేయలేదు, నేను కూడా నన్ను ఫోర్స్ చేసుకోలేదు నేను సినిమాలు చేయాలని. బట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. నాకు అది చాలా న్యాచురలీ ఐ వాంట్ టు పర్ఫార్మ్, ఐ వాంట్ టు యాక్ట్, ఐ వాంట్ టు క్రియేట్ ఆర్ట్, ఐ వాంట్ టు మేక్ మూవీస్. అది నాకు చాలా న్యాచురలీ ఐ ఫెల్ట్ ఇట్ అండ్ ఐ గేవ్ ఇట్ మై ఆల్. ఇంకా నాకు అదే మీకు చెప్పిన ఒక 10 years జర్నీ. నేను ఒక యాక్టింగ్ నేర్చుకోవటం కానీ, అంటే యాక్టింగ్ నేర్చుకోవటం, యాక్టింగ్ చేయటం. యాక్టింగ్ మీన్స్ ఎక్స్పీరియన్స్, కాన్ఫిడెన్స్, అదంతా నాకు ఐ బిల్ట్ దట్ ఎక్స్పీరియన్స్ ఓవర్ టైమ్. సో ఐ వుడ్ సే దట్ ఈస్ మై ప్రిపరేషన్, జస్ట్ డూయింగ్ ఇట్, అంటే చేయటం అలా ఫైనల్గా శ్రీనివాస్ మంగాపురం దాకా వచ్చాను. అంటే స్క్రీన్ ఫిల్మ్ చూసుకున్నావా? నేను రఫ్ వర్షన్ చూసాను. నేను డబ్బింగ్ చేస్తున్నప్పుడు కూడా ఐ సా మై సీన్స్ అండ్ ఐ వుడ్ సే లైక్ నేను అజయ్ గారు నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నాకు వచ్చిన ఇమేజ్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్, అదైతే ఐ థింక్ వీ వర్ ఆల్ ఏబుల్ టు ఫుల్ఫిల్. సో ఒక మంచి ఎమోషనల్ స్టోరీ, ఒక లవ్ స్టోరీ విత్ గుడ్ యాక్షన్ అండ్ వెరీ రిలేటబుల్, రియలిస్టిక్, రా స్టోరీ ని వీఆర్ ఏబుల్ టు ప్రెజెంట్ టు ది ఆడియన్స్ అని అయితే నాకు అనిపించింది. గుడ్. అంటే when you are watching yourself on screen while dubbing or some other time, you know, కృష్ణ గారి ఇంపాక్ట్ ఉందా, మహేష్ బాబు ఇంపాక్ట్ ఉందా, ఆర్ ఇట్ ఈస్ ఇండివిజువల్లీ జై? ఇప్పుడు మీరు జనరల్లీ నన్ను అలా అడిగితే నేను చెప్పడం అయితే ఐ ఫీల్ దట్ ఐఎమ్ లైక్ డిఫరెంట్. అండ్ ఎందుకంటే నేను ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఐ ఫీల్ దే ఆర్ యూనిక్, వన్ ఆఫ్ అ కైండ్. ఇంకా నేను ఎప్పుడు ఐ విల్ నెవర్ టచ్ ఎనీథింగ్ టు డూ విత్ దెమ్. అదెంత ఫ్యాక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఇండివిజువల్గా ఏ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద లేకుండా న్యాచురల్గా ఆర్గానిక్గా యాజ్ జై చేయడం కూడా అంతే ఫ్యాక్ట్. అవును, దీని ఇంపాక్ట్ కూడా అంతే ఫ్యాక్ట్, రెండు కూడా. కానీ నాకు జనరల్గా చెప్తుంటారు కొంచెం కృష్ణ గారు లాగా ఉంటాను అప్పుడప్పుడు చూడడానికి అని అంటూ ఉంటారు. మరి నాకు అనిపించింది మొన్న మీరు అక్కడ అప్సరాలో జరిగినప్పుడు తేనె మనసులు అవి ఆ టైంలో కృష్ణ గారి స్టిల్స్ అవి వైట్ షర్ట్ వేసుకుని వచ్చావు కదా, ఇంతవరకు బ్లాక్ అండ్ వైట్ స్టిల్స్ లో కృష్ణ గారి లాగా, కృష్ణ గారిలోని ఒక ఇన్నోసెన్స్ ఉండేది, ఒక హంబుల్నెస్ ఉండేది. ఆ ఫోటోలో మనకు చాలా ఎవిడెంట్గా కనిపిస్తాయి. అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యాడ్ ఎ వెరీ లాంగ్ అసోసియేషన్ విత్ హిమ్ కాబట్టి అలాగా కృష్ణ గారి లాగా అనిపించిన అయితే మాత్రం వాస్తవం అది. హౌ డు యు టేక్ ఇట్? అంటే ఐమ్ హ్యాపీ అండి. లైక్ ఇప్పుడు కృష్ణ గారు లాంటి మనిషితో నన్ను పోలుస్తున్నారంటే ఇంక దాంట్లో అంటే ఇంకేముంది, ఐమ్ హ్యాపీ. అదేలే. బట్ టిప్స్గా ఒక అంటే ప్రతి న్యూలీ కమింగ్ హీరోకి ఎవరో ఒకరు ఒక హీరో ఇన్ఫ్లుయెన్స్ అన్నదో, ఇన్స్పిరేషన్ అన్నదో 100% ఉండి తీరుతుంది, దానిలో డౌట్ లేదు. కానీ ఇక్కడ క్లోజర్ టు యూ ఇన్ యువర్ ఓన్ హౌస్ దేర్ ఈజ్ ఎ సూపర్ స్టార్, ఎ లివింగ్ సూపర్ స్టార్ నౌ, రైట్? ఎ గ్లిటరింగ్ సూపర్ స్టార్.
సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఎక్కడైనా ఈ క్యారెక్టర్ హ్యాండిలింగ్లో నీకు అనిపించిందా, ఉన్నదా, రేపు ఆడియన్స్ ఫీల్ అవుతారా అది, ఆర్ ఆ పోలికని నువ్వు ఇన్వైట్ చేస్తున్నావా? సో ఇప్పుడు మై పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేను అలా ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు మహేష్ బాబు గారు అంటే హీస్ లైక్ అన్ ఐడల్, అంటే హీస్ లైక్ లెజెండ్, ఇంకా ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్. సో ఐ నెవర్ ఫెల్ట్ లైక్ అంటే ఆయనలాగా ఏదైనా చేద్దాం కానీ లేకపోతే ఆయన, బికాజ్ ఐ ఫీల్ లైక్ దర్ ఇస్ నో పాయింట్, బికాజ్ నో మ్యాటర్ ఇఫ్ ఐ ఎవర్ ట్రై లైక్ దట్ ఐ విల్ నెవర్ బీ యాజ్ గుడ్ యాజ్ హిమ్, బికాజ్ హీస్ హిజ్ ఓన్ స్పెషల్ థింగ్. సో ఐ థింక్ అంటే నాకు అజయ్ గారు కూడా అదే చెప్పారు, ఎప్పుడు మనకంటూ ఒక స్పెషల్ ఓన్ స్టైల్, స్టైల్ అండ్ సంథింగ్ డిఫరెంట్ యూనో. సో నేను అలా ఎప్పుడు అదేం అనుకోలేదు అంటే ఒక అలా చేద్దామా లేకపోతే ఆ విధంగా ఏదైనా ట్రై చేద్దాం అయితే నేను ఎప్పుడు. బట్ ట్రైలర్లో ఆ పిస్టల్ పట్టుకుని కొట్టి ఇలా మీదకి ఎగిరిన షాట్ ఉంది, అవి కొంచెం పోక్రీ ఇంపాక్ట్ లాగా కనిపించింది. అదే ఆ మూమెంట్స్ అన్నీ కూడా దట్స్ ఎ గుడ్ సైన్. ఇన్ఫ్యాక్ట్ ఒక సూపర్ హిట్ ఫిల్మ్లో ఒక సూపర్ స్టార్ చేసిన, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏ రిలేటివ్ ఆఫ్ హిమ్, యు ఆర్ నాట్ ఈవెన్ ఎ బ్రదర్, ఈవెన్ దెన్ ఆల్సో ఇట్ విల్ క్యారీ దట్ ఇంపాక్ట్. అరే భలే మహేష్ బాబు షాట్లాగా ఉంది ఎందుకంటే అది అంత పెద్ద హిట్ కాబట్టి, రైట్? ఇప్పుడు కమింగ్ టు యువర్ ఓన్ స్టైల్ ఆఫ్ చూజింగ్ స్క్రిప్ట్స్, ఈ స్క్రిప్ట్ నీకు చెప్పినప్పుడు శ్రీనివాస్ మంగాపురం కథ చెప్పినప్పుడు యూ హ్యాడ్ ఫ్యూ మోర్ ఆల్సో, ఐ నో దట్. ఈ కథ చెప్పినప్పుడు వాట్ ఈజ్ రియల్లీ దట్ హుక్డ్ యూ? అరే భలే ఉందిరా ఈ పాయింట్ మనం చేస్తే బాగుంటుంది అన్న తర్వాత కదా స్టార్ట్ అవుతుంది సినిమా. వాట్ ఈస్ దట్ పాయింట్? ఐ వుడ్ సే ద మెయిన్ పాయింట్ లైక్ నాకు కనెక్ట్ అయింది ఈ సినిమాలో అయితే ద ఎమోషన్ బిట్వీన్ ద క్యారెక్టర్స్. సో అంటే వై ఐ ఫీల్ దట్ ఈస్ సో ఇంపార్టెంట్ అంటే మీకు సినిమా ఒక ట్రాక్లో వెళ్తున్నప్పుడు మీకు ఎక్కడ డిస్కనెక్ట్ ఉండదు, బికాస్ ద ఎమోషన్స్ ఆర్ సో స్ట్రాంగ్. అంటే ఎవ్రీ క్యారెక్టర్కి ఎవ్రీ యాక్షన్ ఒక రీజన్ ఉంటుంది అండ్ దట్ ఇస్ ఆల్ బ్యాక్డ్ బై ద స్ట్రాంగ్ ఎమోషన్. సో నాకు అజయ్ గారు ఫస్ట్ చెప్పినప్పుడే నాకు కథలో అది అనిపించింది నాకు, అండ్ నా క్యారెక్టర్లో ఆ ఎమోషన్ ఉంది. అండ్ ఐ ఫెల్ట్ ఇట్స్ లైక్ అ ఛాలెంజ్ ఇన్ మెనీ వేస్. అంటే నేను ఈ ఫస్ట్ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ ఇఫ్ ఐ కెన్ పుల్ ఆఫ్, ఐ థింక్ ఇట్ విల్ టేక్ మీ క్లోజర్ టు బీయింగ్ యాక్సెప్టెడ్ బై ది ఆడియన్స్ అనేది నాకు నిజంగా చాలా, నేను ఐ వుడ్ సే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను ఈ సినిమాకి అంటే అజయ్ గారికి అడగటం నేను ఈ సినిమా చేస్తానని. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై, బికాజ్ ఐ ఫెల్ట్ ఈ క్యారెక్టర్లో ద ఎమోషన్స్ ఆర్ సో స్ట్రాంగ్ అండ్ for me it would be a very good way to get introduced to the audience for the first time. Anna kanipichindi. Okay, that is the reason you selected this story. Ani హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.